హలో గైస్. అయితే మరి 'రామ్ చరణ్' గారి బర్త్‌డేకి అయితే ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే లోడ్ అవుతుందన్నమాట. సో, ఏం సర్ప్రైజ్ అంటారా? సో, లోకేష్ కనగరాజు మనకు తెలిసిందే ఒక మాస్ డైరెక్టర్. అలాగే చాలా తక్కువ రోజుల్లో షూటింగ్ చేసి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చాడన్నమాట. 'విక్రమ్' చూసినా, 'లియో' చూసినా, అలాగే 'ఖైదీ' సినిమా చూసినా, సో చాలా పెద్ద పెద్ద సినిమాలైతే తీశాడన్నమాట. సో, మంచి హైప్ అయితే క్రియేట్ అవుతది ప్రతి సినిమాకి కూడా. సో, అప్పట్లో 'లియోలో' చరణ్ గారు కూడా ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారు అని చెప్పి కొంత న్యూస్ అయితే సర్క్యులేట్ అయిందనమాట. సో, అందరికీ తెలిసిందే అది. అయితే మరి రీసెంట్‌గా అయితే ఆ న్యూస్ అయితే నిజమవబోతుంది గైస్. ఏంటి అంటే ఫ్యూచర్‌లో అంటే మరొక సంవత్సరంలో గాని, 2 సంవత్సరాల్లో గాని లోకేష్ కనకరాజు అలాగే చరణ్ గారు ఇద్దరు కలిసి ఒక సినిమాకైతే పనిచేయబోతున్నారనమాట. సో, అది కూడా ఎల్‌సీయూలో పార్ట్ అవుతుంది అని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇప్పుడు తీస్తున్న మన 'కూలి' రజనీకాంత్ గారు తీస్తున్నారు కదా! అందులో అలాగే 'విక్రమ్'. సో, వీళ్ళిద్దరు ఏంటంటే సీనియర్ హీరోస్. కమల్ హాసన్, రజనీకాంత్ సీనియర్ హీరోస్. సో, ఈ సీనియర్ హీరోస్‌కి ఒకరికి విలన్, హీరోలాగా యాంటీ హీరోలాగా అన్నమాట. సో, ఒక కాంబినేషన్ సెట్ చేయాలి ఈ యూనివర్స్‌లో అని చెప్పి రజనీకాంత్, కమల్ హాసన్ పెట్టుకున్నారు. అయితే మరి 'సూర్యకి' రోలెక్స్ క్యారెక్టర్ ఉంది కదా! సో, మరి ఆ 'సూర్య' క్యారెక్టర్‌కి ఎవరు అంత ఈక్వల్‌గా ఉంటారు? అని చూస్తున్నప్పుడు చరణ్ గారైతే కనిపించారనమాట. సో, చరణ్ గారికి, సూర్య గారికి హీరో అగైన్ ఆ విలన్ పడేటట్టు, అలాగే 'ఖైదీ' మన కార్తీ గారు కూడా ఉన్నారు కదా! సో, ఆయన్ని కూడా పెట్టేటట్టు, సో, చాలా వరకు ప్లాన్‌లయితే నడుస్తున్నాయన్నమాట. మరి చరణ్ గారిని ఎలాంటి రోల్‌లో ఏస్తున్నారు? ఏంటి? సో, లేకపోతే ఇదంతా ఫేకా అని చెప్పైతే ఇంత ఉందన్నమాట. బట్ అంటే అఫీషియల్‌గా వచ్చేంత వరకు మనం ఏది కన్ఫర్మ్‌గా చెప్పలేము. బట్ ఏంటంటే కరెక్ట్‌గా చెప్పాలి అంటే 'కేబీఎం ప్రొడక్షన్' అది కన్నడ ప్రొడక్షన్ అన్నమాట. సో, వాళ్ళైతే ఆల్రెడీ చరణ్ గారితో ఒక మీటింగు, అలాగే లోకేష్ కనగరాజుతో ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు. సో, స్టోరీ డిస్కషన్స్ ఏంటి ఒక బేస్ లైన్స్ అయితే డిస్కస్ చేసుకున్నారు. సో, రఫ్‌గా ఎంత బడ్జెట్ అవుతది ఏంటి అని కూడా పెట్టుకున్నారన్నమాట. సో, ఆ న్యూస్ అయితే రీసెంట్‌గా సర్క్యులేట్ అవుతుంది గైస్. ఒకవేళ నిజమైతే మాత్రం ఈ బర్త్‌డేకి లోకేష్ కనగరాజు ఏమైనా ట్వీట్ వేశాడా? హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్ అని ఏమన్నా ఒక్క ట్వీట్ పెట్టినా సరే ఇంక కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోండి. నేను ఆ రోజు వీడియో మళ్ళీ చేస్తాను. బట్ నాకొచ్చిన సోర్స్ ప్రకారం కన్ఫర్మ్‌గా ఈ కాంబినేషన్ అయితే ఫిక్స్ అయిపోయింది గైస్. మీరు కూడా ఫిక్స్ అవ్వండి. సో, చూద్దాం మరి ఎలా ఉంటదో, ఎంత రచ్చ చేస్తదో. బట్ బర్త్‌డే అప్డేట్స్ అన్ని నేను పోస్ట్ చేస్తున్నాను గైస్. మీరైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.